నిజానికి వీళ్ళు మీడియాలో రెగ్యులర్ మీడియాలో పార్ట్ కాదు అసలు. ఎవరు కూడా మనకు అసలు తెలియదు అసలు. అదే కానీ దాన్ని ఉపయోగించుకొని యూట్యూబ్ అనే ఒకటి ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటున్నారు. దానికి యూజ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. అవును, వాడికి విపరీతంగా వస్తాయండి. నేనే చూశాను సార్. అదే ఇంకొకటి సంగతి, పాపం కామన్ మ్యాన్ సంగతి ఏమవుతుంది, మీరు కూడా నిజమే అనుకుంటే మీరు కూడా కామెంట్ పెట్టేస్తారు. మీరు కూడా అలాగే. నేను కామెంట్ పెట్టాను అనుకోండి, చూస్తాను. అదే పెట్టేవాళ్ళు ఉంటారు కదా, చాలా మంది ఉంటారు కదా. చూస్తే అవునా నేను చనిపోవడం ఏంటి, పొరపాటు అది నిజమని నమ్ముకొని ఆ సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ ఆయన కామెంట్ పెడితే ఏమయ్యేది. ఇలాంటివన్నీ ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో, ఎన్ని రకాల ఈ మార్పు చెందుతుందో, ఏం వస్తాయో తెలియదు. ఒకటి అక్కడ కండెమ్ చేసి అంతవరకు కట్ చేద్దాం అనుకునే లోపల అది ఇంకో రకంగా కనిపెడుతున్నారు. దీన్ని దాటుకొని ఎలా రావాలి, దొరకకుండా ఎలా ఏం చేయాలి, ఇవన్నీ కనిపెడుతూనే ఉంటారు. వాళ్ళు కనిపెడితే మళ్ళీ మనం కూడా మంచివాళ్ళు ఇంకొకరిని కనిపెట్టాలి. మళ్ళీ ఇది నిరంతరం ఒక పోరాటం లాగా జరుగుతుంది. సో దీని ఎలా వచ్చేస్తే కట్ చేస్తే మహేష్ బాబు అనే ఒక సూపర్ స్టార్ అబ్బాయి, తను సూపర్ స్టార్ కదా. ఈ నెల ఇన్ఫ్యాక్ట్ జూలై 30వ తేదీకి ఆయన హీరో అయ్యి 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. రాజకుమారుడు అనే సినిమా వచ్చి జూలై 30th 1999. రాఘవేంద్రరావు గారు డైరెక్టర్, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. 25 years మహేష్ బాబు గారికి సార్ 25 years అవబోతున్న సందర్భంగా కంగ్రాచులేషన్స్, వెరీ హ్యాపీ ఫర్ యూ. అలాగే ఆయన ఫ్యాన్స్ అందరికి కూడా. అదే. సో మహేష్ బాబు గురించి చెప్పాలంటే ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా మీకంటూ? ఉన్నాయి సార్, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అంటే ఎక్కువ మాట్లాడుకోవడం, తను మామూలుగా రిజర్వ్డ్గా ఉంటాడు, రిజర్వ్డ్ కానీ సరదాగా ఉండే టైంలో సరదాగా ఉంటాడు. ఆ నేచర్ కూడా ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కానీ గుడ్ మార్నింగ్ సార్ అనుకోవడం, వెళ్ళడం, షార్ట్ చేయడం. సార్ అనుకుంటారా? ఆయన నన్ను అలా పిలిచేవాడు. అంతేనా? ఎందుకో తెలియదు. ఆయన కాంబినేషన్లో చాలా సినిమాలు చేశాను కదా. అతడు అతడైతే మీకు మీ ఐడెంటిటీ తోటి, ఆయన ఐడెంటిటీ తోటి కాదు, ఆ పాత్ర ఐడెంటిటీ. పాత్ర అదే మీ ఐడెంటిటీ, అక్కడ ఉద్దేశం నాది అదే. పార్థు. సో ఆ తర్వాత మళ్ళీ మహర్షి చేశాను. మహర్షిలో కూడా కాంబినేషన్లో ఉంటుంది. ఆ తర్వాత అతిథి చేశాను. ఆ తర్వాత సర్లేరు నీకెవరు చేశాను. సో చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. సో నైస్ మ్యాన్, మంచి స్మైల్. ముందు పాజిటివ్గా లొకేషన్కి వెళ్తే ఆయన చెప్పే గుడ్ మార్నింగ్ అన్న దాంతో పాజిటివ్గా ఉంటుంది. ఓకే, గుడ్. పలకరిస్తాడు చాలా. ఎక్కడున్నా చాలా స్మైల్ తోటి, 100 మందిలో ఉన్నా చూసి స్మైల్ చేసి పలకరించడం. సో ఆయన అంటే నటుడుగా 25 సంవత్సరాలు పూర్తి అంటే నటుడు అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి ఆయన, బాల నటుడుగా. కానీ హీరోగా 25 సంవత్సరాలు ఈ కాలంలో పూర్తి చేసుకోవడం ఒక ఎత్తు. ఒక స్టార్డమ్ నిలుపుకోవడం. ఎస్, ఆయన ఉండే కొంది పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. అది పైగా ఆ ఏజింగ్ అనేది కూడా ఆయన రివర్స్ మోడ్ లో ఉన్నాడు ఆయన. అదే రాను యంగ్ మ్యాన్ అవుతున్నాడు తప్ప అసలు పొరపాటున కూడా ఫేస్ మీద కానీ అక్కడ ఏమీ తెలియట్లేదు. అదే ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ టూ ఏజ్డ్ కూడా కాదనుకోండి, ఏదైనా 45+ తను 48 years ఎంత అనుకుంటాను అయ్యుండొచ్చు అంత. అవును. కానీ అలా ఇప్పుడు రాబోయేది జక్కంతో రాబోయే సినిమాలో ఇంకా లేటెస్ట్ లుక్ అయింది చూస్తే అదిరిపోయింది. మొన్న అంబానీ గారి పెళ్లిలో ఉన్నప్పుడు ఆయన లుక్ చూస్తావా, భలే ఉన్నాడు ఆయన. అందరూ అటెన్షన్ అక్కడ కూడా, అందరూ అటెన్షన్ ఆయన మీదేనంట. యాక్చువల్గా గుంటూరు కారంలో కూడా ఆయన లుక్ చాలా బాగుంటుంది. ఆయన హెయిర్ స్టైల్ కానివ్వండి, అది లుక్ బాగుంది. సో ఇప్పుడు తయారవుతున్నాడు కదా అది కూడా. సో జక్కన్నతోటి సినిమా అంటే ఎంతకాలం ఎప్పుడో అవ్వాల్సింది అది. నాకు తెలిసి నేను ఒక 10 ఏళ్ల క్రితమే వాళ్ళిద్దరి మధ్య మీటింగ్ జరిగింది ఇవన్నీ తెలుసు నాకు. నేను అప్పుడు అక్కడే ఆంధ్రజ్యోతి ఆఫీస్ పక్కనే ఆయన ఉండేవాడు అప్పుడు, మహేష్ కూడా. ఓకే, ఆ టైంలో జరుగుతూ ఉండేవి. తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు, ఫిల్మ్ నగర్లోకి వెళ్ళిపోయాడు అనుకోండి. సో అప్పుడెప్పుడో జరగాల్సిందే, ఇంతకాలానికి అవుతా ఉంది.
సో మీ దృష్టిలో అది చెప్పారు కదా, గ్లోబ్ ట్రాటింగ్ అని కూడా చెప్పారు. అది ఇంకా నాకు తెలిసి ఇప్పుడు మన పాన్ ఇండియా సినిమా వరకు వెళ్ళాడు జక్కన. ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ స్టార్స్ ని తయారు చేశాడు కాబట్టి ఇద్దరిని. ఇప్పుడు అది RRR తోటి ఇద్దరిని తయారు చేసాడు కాబట్టి ఇది నాకు తెలిసి ఇంటర్నేషనల్ ఫిలిం. ఇది నో మోర్ పాన్ ఇండియన్ ఫిలిం. వీ విల్ గో ఫర్ అ హ్యూజ్. నాకు తెలిసి అంటే నేను అనుకోవడం తనకు సైక్ తెలుసు కాబట్టి, సైకాలజీ జక్కనది అసలు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ప్రామినెంట్గా ఉన్న యాక్టర్స్ కూడా ఉంటారు అనుకుంటున్నా ఈ సినిమాలో. అవును, టెక్నీషియన్స్ కానివ్వండి, ఈవెన్ అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ కాబోతున్నాయి. అవ్వాలి, లేకపోతే కష్టం కదా. హాలీవుడ్కి చెందినవి. సో ఖచ్చితంగా ఇది మీరు అన్నట్టు ఒక ఇంటర్నేషనల్ ఫిలిం అవుతుంది. ఆయన ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడు, మహేష్ బాబు ఏమో ఇంటర్నేషనల్ స్టార్ అవుతాడు. ఇంటర్నేషనల్ స్టార్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది 2000 కోట్లు టచ్ అయ్యింది సినిమాలు. అవును, ఆల్మోస్ట్. అంటే బాహుబలి 2 1800 కోట్లు. తర్వాత మన ఎవరిది ఏంది, ఆమిర్ ఖాన్ది 2000 కోట్లు ఏదో టచ్ చేసింది. కొంతమంది 2000 అంటారు, కొంతమంది 1960 అని వేస్తారు. మొత్తానికి బాహుబలి 2 కంటే ఎక్కువే. నాకు తెలిసి ఇది ఒక 5000 కోట్లు 10,000 కోట్లు టచ్ చేస్తాడు. ఆ రేంజ్కి వెళ్తుంది ఏకంగా. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నది నిజమైతే ఇంకా సమీప కాలంలో మళ్ళీ ఇంకో సినిమా మళ్ళీ ఎవరు ఇంకా కష్టం, ఇండియన్ ఫిల్మ్ కష్టమే కాట్లే. అంటే ఇప్పుడు అలాంటిది సమీప కాలంలో కాదు, ఒకవేళ కనుక పార్ట్ పడిపోయిన తర్వాత ఇప్పుడు నాగశ్విన్ గారు ఉన్నారు, అద్భుతంగా తీశాడు ప్రభాస్ గారి సినిమా కల్కి, 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఏది విత్ ఆల్ నెగిటివ్ కామెంట్స్, విత్ ఆల్ చిన్న ఏది డైవర్స్ మహాభారతాన్ని ఇచ్చేసారు, దీంతో స్టిల్ 1000 కొట్టాడు. అవును, నెక్స్ట్ పార్ట్ నాకు తెలిసి నాగశ్విన్ గారు కొట్టేది 2000 3000 ఈజీగా. అవును, ఇంకా పెరిగిపోయింది దాని మీద హైప్, ఇంకా పెరిగిపోతుంది. దాంట్లో అసలు విషయం ఉంది కాబట్టి అసలు విషయం అక్కడే ఉంది. నేను బాహుబలి కూడా అంతే కదా, ఫస్ట్ పార్ట్ తక్కువ, అవును, సెకండ్ పార్ట్ 1800 700 లోపలే అది. అని మరి ఇది ఏకంగా 1800 కోట్లు కదా. అవును. సో కల్కి మీరు అన్నట్టు కల్కి 2 కూడా ఆ రేంజ్ అవుతుంది. సో ఇప్పుడు జక్కన్న రాజమౌళితో మీకు చాలా అనుబంధం ఉంది, ఎందుకని మీకు ఏదో చిన్న పాత్రని ఎక్కడైనా సరే ఇక్కడ దీనికి అయినా సరే రాజుని పెడదామని చెప్పి పెడతారు కదా అనుకుంటాడు. బట్ అది కావాలండి, అతను ఫీల్ అవ్వాలి, అది ఇంపార్టెంట్ అయితేనే పెడతాడు, లేకపోతే పెట్టాడు. ఈవెన్ RRRలో కూడా అట్లా 2 నిమిషాలు 3 నిమిషాలు అంతే, 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు కనిపించే పాత్ర అంతే చూపించారు. అది ఫీల్ అవ్వాలి తను, అది ఇది అయితే బెటర్ అయితేనే అనుకొని, లేకపోతే పెట్టడు. అదే ఆఫ్టర్ నా 50 years దాటిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు నేను జక్కనకి ఫోన్ చేస్తున్నా, ట్రై చేస్తున్నా, నీ సినిమాలో ఏదైనా వేషం ఉంటే చెప్పని. అవునా? లేదు, లేకపోతే మరి పట్టించుకుంటారు లేదు, అసలు కనిపిస్తావా మళ్ళీ ఎందుకు మిస్ అవ్వడం, ఎందుకు జనాలేమో మీకు ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ దాని మీద ఇంకో చర్చ ఉంటుంది, మళ్ళీ దాన్ని ట్రోలిస్ అవన్నీ ఎందుకు, మనమే వెళ్ళి అడిగేసి నో అంటే నో అనిపించేసుకున్నాం, ఆయన ఇవ్వలేదు నో అన్నాడని చెప్దాం. నేను అడిగాను కానీ ఆయన ఇవ్వలేదని, నాకు లేదు స్కోప్ లేదు అని చెప్పేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మీరు ఫస్ట్ టైం ఆయన అడగాలనుకుంటారు, ఇప్పుడు దాకా అడగలేదు కదా ఆయన్ని వేషం కోసం, ఎప్పుడు అడగలేదు. ఒకసారి అలా కాదులే జక్కన, ఏదో ఒకటి వేషం ఇచ్చే నాకు కూడా ఎలా అన్నాడు ఒకసారి. ఉంటే పిలుస్తాడు, లేకపోతే అలా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అప్పుడు. ఓకే, అంతకుముందు ఎప్పుడూ అడగలేదు. ఏ సినిమా కోసం అడిగారు? మర్యాద రావణకు. బాహుబలికి అయితే కాదు కదా. బాహుబలి పిలిచారు, అప్పుడు నాకు డేట్లు లేవు, నేను వేరే చిన్న సినిమాలో ఇరుక్కొని ఉన్నాను. ఓకే, ఈయనకి ఇస్తే అవన్నీ ఇబ్బంది అయిపోతాయి. అంటే వాళ్ళు అప్పటికే అడ్జస్ట్ చేశారు. వీళ్ళు ఏం అడిగారంటే మండే నుంచి 3 రోజులు కావాలి. అయితే బాహుబలికి అన్నీ ఏంటి గెటప్లు, విగ్గులు కదా పెట్టుకోవాలి. అవును, ఇవన్నీ గీసేస్తారు. అంటే విగ్గులు పెట్టాలంటే మరి ఉండకూడదు, పై వరకు కొంచెం గీస్తారు, మరి ఇక్కడంతా గమ్మంటిచ్చి చేయాలి కదా. వీళ్ళని ఏం అడిగానంటే ఇలా అంటే, వాళ్ళు పాపం మా ప్రసాద్ చౌదరి అని ప్రొడ్యూసరు, వెంకట్ గారు అని డైరెక్టర్, చిన్న సినిమా హీరోగా నేను చేస్తున్నాను. అయ్యో డెఫినెట్గా మీరు వెళ్ళండి,
అయితే మండే ఒక్క హాఫ్ డే మాత్రం చేసేయాలండి, ఎందుకంటే వాళ్ళ డేట్లు వాళ్ళు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, హాఫ్ డే రిక్వెస్ట్ అంటే కాంబినేషన్ ఆర్టిస్టులు అందరు ఇప్పుడు మన టిల్లు వేణు, పృథ్వీ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద కమెడియన్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ డేట్లు పోతాయి. ఓకే, పోతే మళ్ళీ కష్టం దొరకడం. అంటే అబ్బా వీళ్ళేంటి వాళ్ళ డేట్లు మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేయడం ఏంటి, కష్టం వేసింది. పైగా వద్దులే పర్లేదులే, ఎక్కడి దగ్గర ఇంకో సినిమా అయినా వస్తుందిలే, నాకు ఒకవేళ రాసి పెట్టింటే ఇంకొక ఇది వస్తుందిలే అనుకున్నాను. ఓకే, అలా వదిలేసాను అది. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేశాను. అదే. సో ఇప్పుడు మళ్ళీ అది ఏ సినిమాకి మీరు చెప్పలేదు నాకు? ఏది మర్యాద రామన్ అనుకుంటా. తెలీదు, నేను మామూలు కామన్ గా అడిగాను, క్యారెక్టర్ అనలా. ఓకే, నేను అడగడం అడిగాను. ఆయన ఇంకా అప్పటికి ఇంకా ఏమి ఎదవాలి వద్దు అని ఏమి అనుకోలేదు ఆయన. ఓకే, సో ఇప్పుడు మాత్రం పట్టుబట్టండి కాస్త గట్టిగానే. పట్టుపట్టినా అదే చెప్పే కదా, మనం పడితే పట్టుకున్నాం, మీరు పట్టుకొని కూర్చోవాల్సిందే. ఆయన చెల్లించడు, అదే తను ఫీల్ అయితే ఇస్తాడు. లేకపోతే అసలు ఏమన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మీకేమైనా సమాచారం లేదు. అందుకే ముందే ఇప్పుడే వెళ్ళి అడుగుదాం అనుకుంటున్నాను. ఏమన్నా నాకు తెలిసి ఏదో ఆగస్టులోనే, ఇది జూలై ఎండింగ్కి వచ్చేసాం, ఆగస్టులోనే మొదలవబోతుంది అన్నట్టు నాకు తెలుస్తుంది. థింక్ సో సార్, ఎందుకంటే అంత ఈజీగా అవ్వదండి. బహుశా ఏమైనా చిన్న చిన్న ప్రీ ప్రొడక్షన్ ఎప్పుడో మొదలైపోయిందండి. అవును, ఎప్పుడో మొదలైపోయింది. జరుగుతుంది, ఒక పక్క వర్క్ జరుగుతుంది, కొన్ని రిహార్సల్స్ జరుగుతూ ఉన్నాయి. సో అది అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా స్క్రిప్ట్ అనేది, డైలాగ్ వర్షన్ అనేది ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా. నాకు తెలిసి 10 రోజుల క్రితం వరకు అయితే ఇంకా మొదలు పెట్టలేదు. మరి ఇప్పుడు ఈ 10 రోజుల్లో మళ్ళీ డెవలప్మెంట్ ఏంటి అనేది నాకు కూడా తెలియదు. వచ్చి ఉండొచ్చు.